హాయ్ గైస్, వెల్కమ్ టు మన బ్లాగ్స్. రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లయితే అని చెప్పిన అమ్మాయి రమ్య రెండు చేతులు లేపి బాయ్ బాయ్ అని చెప్పింది అంటూ వెళ్ళిపోయింది బిగ్ బాస్ నుంచి. అందుకే బయట ఉండి చూసి లోపల పొడి చేద్దాం పీకేద్దాం అని అంటే అవ్వదడా. లోపల సిచ్యువేషన్ వేరే ఉంటుంది, అది గేమ్ ఆడేటప్పుడు ఒకలా ఉంటుంది, గేమ్ లేనప్పుడు ఒకలా ఉంటుంది. బాండింగ్ తెంపేస్తా చేసేస్తా అని చెప్పి వెళ్ళింది. ఏమైంది? ఒక 2 వారాల్లో బయటకు వచ్చేసింది. అందుకే వద్దు, మనం అనుకునేది అస్సలు వాళ్ళు. ఇంకా సుమన్ అయితే చూసిరా నేను డ్యాన్స్ ఎట్లా ఆడిండో. నాగార్జున సరే పిజ్జా అయిపోయిండు ఆ డ్యాన్స్ చూసి. మొత్తం ఆన్సర్లు చెప్తుడు సుమన్ అయితే. సుమన్ డైలీ ఎటో పోతూనే ఉన్నాడు, గ్రాఫ్ పెరుగుతూనే ఉంది సుమన్ అయితే తోపు. అదొక నిద్ర పండుకుంటూ మళ్ళీ ఎవరు పండుకోడు అంటే వాట్ మీ బ్రో అని చెప్పి హైలైట్ అదైతే. కళ్యాణ్ అయితే నాకు జెన్యున్ అనిపించిందమ్మా నేను ఎపిసోడ్ చూస్తే మాత్రం. ఎందుకంటే చాలా రేర్గా ఉన్న ఓపెన్ ప్లాట్ఫామ్లో చెప్తారనమాట. లైక్ ఇట్లా నాకు క్రష్ ఉండే, సో తనుజాని చూసి ఇట్లా నాకు ఇట్లా ఆ ఫీలింగ్ వచ్చింది, తన గుర్తు వచ్చింది, సో అందుకే తనుజ అంటే కొంచెం నేను ఎమోషనల్ కనెక్ట్ అయినా అని చెప్పేసి. అది కాకుండా ఇంకోటి చెప్పిండు, ఏమని జెన్యున్గా చెప్పిండు, ఏమని తనుజకి ఏం కాకుండా ఉండాలి దేవుడా అని చెప్పి నేను ఫస్ట్ టైం మొక్కున్నాను బిగ్ బాస్ వచ్చినాక అని చెప్పి. నాకు చాలా జెన్యున్ అనిపించింది. ఇంకోటి వాళ్ళిద్దరు రిలేషన్ ఏందో పబ్లిక్ ఏం అనుకోవట్లేదు, మామూలుగా ఫ్రెండ్స్ అని చెప్పి అనుకుంటున్నా, మాకు కూడా తెలుసు. అది వాళ్ళకి క్లారిటీ ఇచ్చిండు నాకు సార్ కూడా. ఏమని ఆడియన్స్తో మాట్లాడిపించింది ఎపిసోడ్లో, మీ ఇద్దరు కరెక్ట్ ఉన్నారు అని మీకు తెలుసు, మాకు కూడా అర్థమవుతుంది, వేరే వాళ్ళు ఏమని పట్టించుకోవద్దని చెప్పేసి. ఇంకా సంజన గారి విషయానికి వస్తే ఈ వారం మొత్తం ఇట్లా కూర్చోవడమే సైలెంట్గా. ఇన్విజిబుల్ అంట, ఇన్విజిబుల్. ఏం ఇన్విజిబుల్ నాకైతే నమ్మకం లేదు, సైలెంట్ ఉంటాయని చెప్పి. ఏదో ఒకటైతే ఉంటుంది పక్క. మళ్ళీ ఏం కాదులే, నాకు సార్ నువ్వు పోయి మనం నెక్స్ట్ వీకెండ్లో ఎక్స్పెక్ట్ చేద్దాంలే బిగ్ బాస్ వరకు పోయి బిగ్ బాస్ నన్ను క్షమించండి అని అవుతుంది. సంజన గారు అదే ఉంటుంది, ఏమున్నాయి అనుకుంటున్నా. ఇంకా ఇమాన్యుయల్ వచ్చేసి ఇవి క్యాప్టెన్ అనమాట. ప్రామిస్ అయితే చేసిండు ఫుల్ టైం ఇస్తా అని చెప్పేసి. ఇంకా క్యాప్టెన్ విషయానికి వచ్చే మాత్రం బరాబర్ ఉంటానని నవ్వి నాకు గట్టి ఫీలింగ్. ఎందుకంటే నిన్ననే చెప్పేసి ముఖం మీదనే మమ్మీ అని రిలేషన్ మెయింటైన్ చేసినా కూడా అమ్మ నువ్వు ఉంటే సైలెంట్ ఉంటుంది అమ్మ బిగ్ బాస్ అని చెప్పి అన్నాడు. అంటే కొంచెం ఐడియా ఇచ్చిండు, లైక్ నేను జెన్యూన్ ఉంటా, లైక్ స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా అని చెప్పేసి. తప్పు ఉంటే తప్పు అని చెప్తారు, రైట్ ఉంటే రైట్ అని చెప్తారు. చూద్దాం ఇవి క్యాప్టెన్సీ ఎట్లుంటుందో మన ఇమాన్యుయల్ది. నెక్స్ట్ వచ్చేసి దివ్య అసలు ఏం కనిపిస్తలేదు నిజంగా చెప్పాలంటే. కరెక్ట్గా నమ్మి అయిపోయిన పాయింట్ నిన్న. బన్నీ గారు అయితే ఎప్పుడైతే వెళ్ళిపోయారో అప్పుడు దివ్య అసలు ఏమైందో మరి, దివ్య లో అయిపోయిందో అయ్యా. తన ఆడాలి ఇంకా ఇట్లనే ఉంటే కష్టం. ఇంకా పోతే తను కూడా బయట ఇంకా రమ్య లెక్కనే. రాను బొంబాయికే రాను బొంబాయికే రాను అనే రాము ఇప్పుడు ఏమైపోయింది అసలు. నాకు అసలు ఏం కనిపిస్తలేదు రాము అయితే. అసలు క్యాప్టెన్సీకి అప్పుడు ముందు ఎట్లా ఆడుతున్నాడు రాము, ఇచ్చేస్తుండే అసలు. గేమ్ అంటే పోయి ఉరకడమే, పట్టుకోవడమే, వేయడమే అన్నీ అసలు మొత్తం. ఇప్పుడు మేబీ చెప్పిందిగా మొన్న ఫ్యామిలీ గుర్తొచ్చి, రాము అట్లా వద్దు, నేను ఒక్కటే చూడాలనుకుంటున్నాను, రాకు బయటికి రాకు బయటికి రాకు, ఉండు బిగ్ బాస్లో ఉండు బిగ్ బాస్లో ఉండు. ఇదే చెప్తాను అనుకుంటున్నాను. పవన్ అయితే కొంచెం ఇప్పుడు ఎందుకో రితువుకు దూరంగా ఉంటున్నా అని చెప్పి నాకు అనిపిస్తుంది. అది మేబీ ఆడియన్స్ అలా ఫీల్ అయ్యారు అని చెప్పేసి అనుకుంటా. ఏమో పవన్ అట్లాంటివి ఏం లేవు, నీకేం నువ్వు ఆడుకో, ఎవరేమో పట్టించుకోకు, ఒకటే చెప్తా, మీ ఇద్దరి రిలేషన్ ఏందో మీకు తెలిసే చాలు, అది బయట వాళ్ళకి తెలిసే అవసరం లేదు. కానీ అది పెట్టింది అట్లా అవుతుంది బయట. సో నువ్వు ఈ గేమ్ నువ్వు ఆడు, ఆల్ ద బెస్ట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రితు ఈ వీక్ అన్నా కొంచెం నువ్వు ఉండకమ్మా నామినేషన్ ఉండడం, మళ్ళీ టెన్షన్ భయపడడం, అందరిని హెల్ప్ అడగడం, ఎందుకు ఇవన్నీ మనకేమన్నా ఆడుకుందాం. సో మన నామినేషన్ చేయరు, సింపుల్ ఒకటే మాట అంతే.
ఇంకేం లేదు. ఎమోషన్ కాకు నువ్వు. వాళ్ళన్నారు వీళ్ళనంటే మస్తు మంది అంటారబ్బా. మనం ఎందుకు మనకు తెలుసు. గౌరవ్, నిఖిల్ అండ్ సాయి ఇలా అసలుకి ఏమీ కనిపిస్తలేదు అసలు. వీళ్ళు ఏం చేస్తారో అర్థమవుతలేదు నాకు. ఆ సాయి అవుతాడు వాళ్ళతో ముచ్చలు పెడతాడు, మళ్ళీ ఇదికి వచ్చి చీర ముచ్చలు పెడతాడు, అంతే ఉంటుంది. ఆ గౌరవ్ అయితే కనిపిస్తలేదు స్క్రీన్లో. అసలు ఏడున్నా కూడా తెలియదు. ఆ కెమెరాల కన్నా కనిపిస్తాడు తెలియదు మనకు. కానీ నెక్స్ట్ వచ్చేసి మన నిఖిల్ అన్న కొంచెం అటు ఇటు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి కొంచెం మింగిల్ అవుతాడు. కానీ ఈ ముగ్గురు ఇంకా గేమ్ స్టార్ట్ చేయాలా, లేకపోతే ఇక బాయ్ బాయ్ టాటా గుడ్ బై చెప్పడమే ఉంటుంది ఇక బిగ్ బాస్కి. ఇదైతే హైలైట్ అప్ప. అన్నిటికన్నా హైలైట్ అంటే ఇదే. ఎవరో చెప్పిరప్ప బిగ్ బాస్లో వచ్చినాక ఈ రిలేషన్ అంతే మెయింటైన్ చేస్తారు. లైక్ తండ్రి కూతురు తండ్రి లేక ఫైనలిస్ట్కి వెళ్తే ఇద్దరే ఉంటే తండ్రి కూతురు సపోర్ట్ చేస్తుందా, కూతురు తండ్రికి సపోర్ట్ చేస్తుందా, అప్పుడు ఏంది, అప్పుడు ఏమవుతుంది అని చెప్పి అన్నారు. ఎవరో మన మాధురి గారు మీరు అంతా చెప్పారు. నాకు ఒక చిన్న క్వశ్చన్ అనమాట. మీరు అంతా చెప్పారు, మరి ఇప్పుడు తనుజతో మీరు ఏం చేస్తారండి? రిలేషన్ కాదా అండి? అంటే మీకు తెలుసు తనుజ గ్రాఫ్ హైలో ఉంది ఇప్పుడు అని చెప్పేసి, ఇంకా వాళ్ళేదో మాట్లాడుకుంటే దాంట్లో కూడా తనుజది గ్రాఫ్ హై ఉందని చెప్పి మీకు కూడా తెలుసు అది. సో తనుజతో ఉంటే తన వచ్చే ఓట్లు కొన్ని సింపతి గెయిన్ చేయడానికి మీ వైపు మారుతాయని చెప్పి గేమ్ ప్లాన్ అది. మరి అట్లాంటిది ఏం లేదని చెప్పి అన్నారు. ముందు అసలు రిలేషనే వద్దని, ఇప్పుడు రిలేషన్లోకైనా వెళ్తున్నారు మీరు. ఆ రిలేషన్ ఏంటంటే ఏం లేదని చెప్తున్నారు. అది కనిపిస్తుందండి మాకు, క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఇంకేంటంటే అది మీకేం, మీరు ఆడడం స్టార్ట్ చేయండి. తనుజతో ఇప్పుడు నాన్న వెళ్ళిపోయినాక, బన్నీ గారు వెళ్ళిపోయినాక ఇప్పుడు అమ్మ లెక్క వచ్చారు మీరు తనుజ. ఇదే అన్నమాట అప్డేట్ ఈరోజు. అంటే పెద్దగా ఏం లేవు పాయింట్స్ చెప్పుకోనికి, ఎందుకంటే సండే కాబట్టి. ఈరోజు నుంచి నామినేషన్స్ ఉంటుంది, కొంచెం పోటాప్పుడు గట్టిగా ఉంటుంది. సో మనకు కూడా కొంచెం రివ్యూ చెప్పడానికి జరా మినిమం ఉంటుంది అన్నమాట. ఓకే ఫైన్, థ్యాంక్ యూ గైస్ ఆల్, బాయ్.